హలో పిల్లలు, ఈ వీడియోలో రేఖా సమీకరణం ఇచ్చినప్పుడు అందులో y అంతరఖండాన్ని ఎలా కనుక్కోవాలో నేర్చుకుందాం. క్రింద ఇవ్వబడిన రేఖ y = 17x/13 + b. ఈ రేఖ 5,8 బిందువు గుండా పోతుంది. అయితే y అంతరఖండం b విలువను కనుక్కోండి. ఇది మనకి ఇవ్వబడిన ప్రశ్న. లెక్కలో ఈ రేఖ బిందువు 5,8 గుండా పోతుందని ఇచ్చారు. అంటే ఈ బిందువు ఇచ్చిన రేఖా సమీకరణాన్ని సంతృప్తిపరచాలి. x = 5, y = 8లను రేఖా సమీకరణంలో ప్రతిక్షేపించగా 8 = 17/13 × 5 + b. మనకు b మాత్రమే కావాలి. కాబట్టి దీన్ని సింప్లిఫై చేస్తే 8 = 17 × 5 85 /13 + b. ఇరువైపులా 85/13ని తీసివేస్తే మనకు b వస్తుంది. 8 - 85/13 = b. ఇక్కడ LHSలో LCM 13 అవుతుంది. కాబట్టి 8 × 13 104. 104/13 - 85/13 = 104 నుండి 85ని తీసేస్తే 19 వస్తుంది. కాబట్టి ఇది 19/13 అవుతుంది. b. Therefore b = 19/13 అవుతుంది. bని ఇచ్చిన రేఖా సమీకరణంలో ప్రతిక్షేపించగా y = 17x/13 + 19/13 అవుతుంది. ఇక్కడ y అంతరఖండం b = 19/13. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.